హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను పొద్దుగాల లేసి పేడతో అయితే ఇంటి ముందు చల్లేసి ముగ్గు అయితే వేసేసాను. ఇక ఒక్కొక్క పిల్లలు చూడండి ముగ్గు అంతా చెడిపేశారు. ఇక నందివర్ధనం చెట్టు అంతా ఆకులని తెంపేసేసారు పిల్లలైతే. ఇక పిల్లల్ని పొద్దుగాల అయితే స్కూల్కి రెడీ చేసి పిల్లలు బాక్స్ చేసేసి పంపించేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లు అయితే ఊడ్చేసి తడిబట్ట పెట్టేసి ముగ్గులు అయితే పెట్టేశాను. ఇక స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను. ఇక సింపుల్గా ఈ శారీస్ వచ్చేసి మా వదిన వాళ్ళైతే వదిన ఆడబిడ్డల శారీస్ అని ఇచ్చారు. ఇక తినడానికి ఇప్పుడే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా తిందామంటే నైట్ అన్నం ఉంది అండ్ పప్పు. కాకపోతే మా అమ్మ ఇవాళ టిఫిన్ తీసుకొచ్చింది. టిఫిన్లు అంటే అస్సలు పడవు మనకి. ఇక బోండా ఇడ్లీ తీసుకొచ్చేసింది. ఆయిల్ ఫుడ్ అంటే అస్సలు పడదు నాకు. ఇక ఎట్లా అట్లా ఈ రోజుకి తినేద్దాంలే అనేసి తినేసాను. ఇక నేనైతే పిల్లలకి మార్నింగ్ అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. వాళ్ళ వరకు అయితే అయిపోయింది. ఇక రైస్ ఉంది, ఆ రైస్ పప్పు వేసుకొని తినేస్తాను. ఇంకా ఎగ్స్ కూడా ఉన్నాయి. మధ్యాహ్నం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకొని తిందామని అనుకుంటున్నాను మా అమ్మ నేను. ఇక నేనైతే టిఫిన్ తిందామనేసి ప్లేట్ అయితే తీసుకుంటున్నాను. ఓపికతో టిఫిన్ అయితే తినేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఈ చిన్న మినీ లాగ్ అయితే మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.